హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మళ్ళీ స్టార్ట్ అయిపోయిన ట్రిప్. జస్ట్ అట్లా వైజాగ్ నుంచి వెళ్ళి 1 డే అట్లా స్టే చేశానో లేదో మళ్ళీ ఎయిర్పోర్ట్ బాట పెట్టాల్సి వచ్చింది. ఈసారి వెళ్తున్నాము ఫస్ట్ టైం మన ఛానల్లో రాజస్థాన్లోని జైపూర్. లాస్ట్ టైం డెహ్రాడూన్ మీదుగా వస్తున్నప్పుడు జైపూర్లో అట్లా జస్ట్ ఒక 2 hours టైం దొరికితే అట్లా తిరిగేసి వచ్చాను తప్పితే ఇన్ డెప్త్గా ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు రాజస్థాన్ని. ఈసారి వెళ్తున్నాను, పెద్ద ట్రిప్ ఇది రాజస్థాన్ది. అండ్ డొమెస్టిక్ ట్రిప్లో ఈ మధ్య లిటరలీ అంటే రక్త కన్నీరు పెట్టిస్తున్న విషయాలు ఏంటంటే ఖచ్చితంగా ఫ్లైట్స్. హైదరాబాద్ నుంచి నాకు ఫ్లైట్ ఉంది ఇప్పుడు 4:45కి, అరౌండ్ 6:45 2 hours జైపూర్ రీచ్ అయిపోతాను. బట్ ఫ్లైట్ కాస్ట్ 8,000 రూపీస్. రిటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సినారియో 9,000 రూపీస్ పడింది. ఫ్లైట్స్ మాత్రం డొమెస్టిక్కి బీభత్సమైన కాస్ట్ ఉన్నాయి. సో ఎనియో మన జర్నీ కంటిన్యూ చేద్దాం. ఇంకా జైపూర్ వైపు వెళ్ళేసి ఇంకా రాజస్థాన్ సంగతి ఎందుకు చూద్దాం. 1 వీడియోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ మర్చిపోవద్దు. ఒక క్విక్ అప్డేట్. ఇంతకుముందు లాంజ్ ఇక్కడ ఉండేది గేట్ నెంబర్ 22A 22B దగ్గర. ఇప్పుడు మూవ్ చేశారు అటువైపు. చూపిస్తాను పదండి ఎక్కడ ఎగ్జాక్ట్గా. ఇది చూడండి, గేట్ నెంబర్ 1, 2 or 3 ఉన్నాయి కదా, అటువైపు వస్తే మీకు లాంజెస్ సైన్ కనిపిస్తుంది చూడండి పైన. ఇటు వచ్చేసేయండి. ఇంకా మొత్తం మార్చేశారు. సర్ప్రైజింగ్లీ ఈ ఏరియా మొత్తం రీసెంట్గా ఓపెన్ చేశారు కదా ఇటువైపు అంతా. అసలు చాలా బాగా చేసి పెట్టారు చూడండి. ఒకవేళ మీకు అంటే ఎయిర్పోర్ట్కి ఎర్లీగా వస్తే అంతా చూడండి ఒకసారి వచ్చి బాగా చేసి పెట్టారు అంతా. స్ట్రైట్గా ఎండ్ వరకు వచ్చేసేయండి. ఇక్కడ ఉందండి ఎలివేటర్ లాంజెస్కి వెళ్ళడానికి కిందకి. ఇది చూడండి, ఇక్కడ షిఫ్ట్ చేశారు మొత్తం ఎన్కామ్ లాంజ్ అంతా కింద. చూడండి, ల్యాండ్ అవ్వడంతోనే వర్షం వెల్కమ్ చెప్తుంది. అఫీషియలీ వెల్కమ్ టు జైపూర్ రాజస్థాన్. వెల్కమ్ టు జైపూర్, పింక్ సిటీ ఆఫ్ రాజస్థాన్ అనొచ్చు, పింక్ సిటీ ఆఫ్ ఇండియా. అండ్ అయితే జైపూర్ వచ్చేసి రాజస్థాన్ యొక్క క్యాపిటల్ కూడా. కరెక్ట్ టైంకి ల్యాండ్ అయిపోయాం. అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత సన్ రైజ్ అంతా అద్దరిపోతుంది. బట్ ల్యాండింగ్ అయ్యే టైంకి చూస్తుంటే మొత్తం ఇక్కడ వర్షం పడుతుంది. మనం ఇక్కడ రావడం కూడా వర్షాకాలంలో వచ్చాము. బట్ రాజస్థాన్ విజిట్ చేయాలంటే బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అద్దరిపోతుంది వెదర్ అంతా, వింటర్ టైంలో వస్తే. బట్ మనకు వేరే ఆప్షన్ లేదు, వేరే ప్లాన్స్ సెట్ అయినాయి కాబట్టి ఇప్పుడు మీకు ఎంతవరకు చూపించాలో అంత చూపించేస్తాను మ్యాక్సిమం. పని బ్యాగేజ్ తీసుకుని బయటకు వెళ్దాం. మన కోసం ఒకరు వెయిట్ చేస్తాను బయట. చలో వచ్చేసాం కార్లోకి. ఆరిఫ్ భాయ్ తనే మనతో ఉంటాడు ఇంకా నెక్స్ట్ 1 weekకి. आरिफ भाई कैसे हैं? बढ़िया. आप राजस्थान के ही हैं? यूपी के हैं लेकिन यहाँ पे काम कर रहे हैं आप? ఓకే. చలో ఇంకా నెక్స్ట్ 1 week మా యోగక్షేమాలు చూసుకుందాన్ని ఉన్నాడే. ఎందుకంటే ఈ వారం రోజుల్లో బై రోడ్ మనం 1000 kilometers తిరగబోతున్నాం రాజస్థాన్లో. సో రోడ్ జర్నీ ఎంత కీలకమైంది అర్థమైపోయి ఉంటుంది మీకు ఇక్కడికి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చెకింగ్ టైం ఉంది కాబట్టి ఇంకా వాడు ఎలా చేస్తాడో లేదా అనేది మళ్ళీ ట్విస్ట్. అండ్ ఫ్లైట్ గురించి చెప్పాను కదా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందని చెప్పి. మళ్ళీ కొన్ని డేట్స్కి చూస్తుంటే 5,000 6,000 అలా ఉన్నాయి. కొన్ని డేట్స్కి మాత్రం 8,000 9,000. కొంచెం అటు ఇటు జరిపినా కూడా మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ రేట్ పెరిగిపోతున్నాయి. చూడండి భలే ఉంది మరి ఏంటో ఇది. కానీ జంక్షన్ దగ్గర చాలా బాగా అనిపిస్తుంది చూడండి అంతా. ఇది చూడండి మీకు ఒకటి కనిపిస్తున్నది పత్రికా గేట్. ఇది నేను లాస్ట్ ఇయర్ వచ్చాను చెప్పా, 5 years బ్యాక్ వచ్చానని చెప్పాను కదా.
ఆ ఉన్న 2 అవర్స్లో ఇక్కడికి వచ్చి చూసేసి వెళ్ళాను నేను. అప్పుడు వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళు ఉంటే గుర్తుంటుంది వాళ్ళకి. చూడండి వర్షం మాత్రం దంచుతుంది ఇక్కడ. ఆల్రెడీ లాస్ట్ వారం నుంచి బాగా పడుతున్నట్టు వరదలు. మనం రావడం కూడా అదే టైంలో వచ్చాము. బిల్డింగ్ ఏదో భలే ఉంది. అచ్చా, వరల్డ్ ట్రేడ్ పార్క్ है क्या? शॉपिंग मॉल है क्या ये? చూడండి ఇక్కడ నుంచి మనం పింక్ సిటీలోకి ఎంటర్ అయ్యామంట. అసలు యాక్చువల్గా పింక్ సిటీ అని ఎందుకంటారంటే, ఒక విక్టోరియా మహారాణి వచ్చేటప్పుడు ఏంటంటే ఇల్లు మంచి అందంగా కనిపించాలని చెప్పి పింక్ కలర్ వేయించేసారంట మొత్తం ఇళ్ళకి అన్నిటికీ. సో అప్పటి నుంచి ఇంకా పింక్ సిటీ అని అట్లా పేరు వచ్చేసింది. ఇది ఏంటో ర్యాలీ పోతుంది, ఏంటిది? అబ్బా, ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మొత్తం ఫీల్ మారిపోయింది. ఇప్పటిదాకా ఒక లెక్కు ఉంది, ఇప్పుడు ఒక లెక్కు ఉంది అంతా. చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పింక్ సిటీకి ఎండ్ పాయింట్ అంట. ఈ మధ్యలో అంతా కూడా పింక్ సిటీ అని పిలిచేవాళ్ళు, ఆరు పిలుస్తున్నారు ఇప్పటికి కూడా. కానీ వర్షం చూడండి, అబ్బా బాబా, అప్పుడే గ్యాప్ ఇస్తుంది, అప్పుడే దంచి కొడుతుంది. అసలు మన దగ్గరేమో లాస్ట్ 10 రోజుల నుంచి వర్షం లేదు, ఇక్కడనేమో లాస్ట్ 10 రోజుల నుంచి దంచి కొడుతుందంట వర్షం. మొత్తం ఉల్టా అయిపోతుంది. రాజస్థాన్లో వర్షం పడుతుంది, మన దగ్గర వర్షాలు లేవు. వచ్చేసాం రూమ్లోకి. ఇదే మనం ఉండవే రూమ్. ఎర్లీ చికెన్కి డబ్బులు కట్టించుకున్నాడు. గంటకు 5 అవర్స్ టైం ఉంది. రూమ్ ఉన్నంతలో బాగానే ఉంది. వాష్రూమ్ వెస్టర్న్ అండ్ పర్లేదు, నైస్ ఓవరాల్గా. ఇంకా ఫ్రెష్ అప్ వేసి మనం టక్కున అట్లా బయటికి వెళ్దామా? వర్షం కొంచెం తగ్గితే బాగుంటుంది ఈ గ్యాప్లో. పదనట్లా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికి వెళ్ళిపోదాం. డన్, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా బయటికి వెళ్ళేసి మనం ఈ జైపూర్ సిటీని 1 by 1 ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దామా? సో ఈ హోటల్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు డౌట్ వస్తుండొచ్చు. యాక్చువల్లీ ఇది నేను ఒక కొలాబరేషన్లో వచ్చాను, ట్రావెల్ ఓజో అని చెప్పి. మీరు వచ్చే నెంబర్ ఆఫ్ డేస్ని అండ్ ఏ సీజన్లో వస్తున్నారు అండ్ ఏ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి కాస్ట్ మారుతుంది. సో వాళ్ళకి సంబంధించిన ఈ ట్రావెల్ ఓజో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లోను స్క్రీన్ పైన ఉంటాయి. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జైపూర్ ఉన్నాను, జైపూర్లో 2 nights ఉంటాను, తర్వాత జైసల్మేర్ వెళ్తున్నాను, జోధ్పూర్ వెళ్తున్నాను, ఇట్లా చాలా ప్లేస్లు వెళ్తున్నాను. సో మీరు ఈ ట్రిప్ అంతా చూసిన తర్వాత మీకు ఇందులో ఏది నచ్చిందో అది కస్టమైజ్ చేసుకొని, నేను ఈ సిటీ వెళ్తున్నాను అని చెప్పి కనుక్కొని దాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేసుకుంటే వాళ్ళు ప్రైస్ చెప్తారు. సో ఈ ట్రావెల్ ఓజో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. తప్పని అట్లా బయటికి వెళ్ళేసి మేము తినేసి 1 by 1 ప్లేస్లు చూడడం స్టార్ట్ చేద్దాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు, ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. ఇంకేం చేశానంటే పక్కన చిన్న రెస్టారెంట్ ఉంటే ఇక్కడ లంచ్కి వచ్చేసాను. ఇది చూడండి, దాల్ బాటీ రాజస్థానీ ఫేమస్ ఇది. చూర్మా వచ్చేసి స్వీట్ అంట. క్యాయ్ अच्छा मिर्ची का है, लहसुन की चटनी है, कड़ी हो गया, कट्टा मसाला मतलब ये लहसुन ग्राउंड फ्लोर से पीकल है ना, ये इनके चावल तिंटाరు ఇది बाटी. इसको चूर करके इसमें मिला के खा जाना है बस. थैंक यू. आपका नाम? मुकेश. థ్యాంక్ యూ. ముద్దలాగా ఉంది కదా, దీన్ని మొత్తం ఇట్లా వేసేసుకొని దీంట్లో పప్పు వేసుకొని తినాలంట. లైక్ ఇది మన రైస్ అనుకోండి, ఇంకా ఇది కర్రీ సింపుల్. కానీ ఇది గీ ఏదో వేసినట్టున్నాడు. అబ్బా చచ్చూరుకుంటాను రా బాబు ఎంత తింటే. చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. దీంట్లో కొంచెం పప్పు కలిపేద్దాం. బాగానే ఉంది. బాగుంది సింపుల్గా. చప్పగా ఉంది. ఇది కారం తినదు కదా, మనమన్నా కాస్త కారం తింటాం కానీ వీళ్ళు అస్సలు. ఇదేంటి చూద్దాం. ఏదో పిండితో చేసినట్టున్నారు. ఇదేం చూడాలి, ఇందాక నుంచి కట్టా మసాలా అంటుండ్రు.
మొత్తం పిండే, ఇది పిండే ఇది పిండే. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు రాజస్థాన్ వాడు, వాని దగ్గర ఇవన్నీ అప్పుడు తిన్నా కాబట్టి నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఇవన్నీ. ఇది బాగుంది. ఓవరాల్గా అయితే సాటిస్ఫైడ్. అంతా కలిపి 300 రూపాయలు. ఎట్లా చూడండి బాటి లోపల కైండ్ ఆఫ్ అంతా కూడా ఫ్లోర్. ఇది ఎగ్జాక్ట్ ఏం ఫ్లోర్ నేను కనుక్కొని చెప్తా, కానీ మామూలుగా వేయలేదు నెయ్యి దీంట్లో. అబ్బా మొత్తం ముంచేసినారు. ఇది కూడా మా లడ్డు కడతారు కదా అన్నీ వేసేసి, కైండ్ ఆఫ్ రవ్వ లడ్డు లాగా అట్లుంది. దాన్ని వీళ్ళు లడ్డులా కట్టకుండా స్ప్లిట్ చేసినారు. దీంట్లో షుగర్ ఉంది, రవ్వలాగా మంచిగా సింపుల్గా ఉంది, ఎక్కువ స్వీట్ లేదు. దీంట్లో కూడా నెయ్యి ఉంది, తెలిసిపోతుంది క్లియర్గా. బాగుంది. ఇది కూడా దాల్ బాటి, అంత బాటి దాల్ వచ్చేది 3 హైలైట్. ఇంకా మన కారు కూడా వచ్చేసింది. ఇంకెళ్దాం సిటీ ఎక్స్ప్లోరింగ్కి. జల్ మహల్ అని కనిపిస్తుంటుంది. ఇది కూడా ఉంది మన లిస్ట్లో చూడాల్సిన దాంట్లో. వాటర్లో ఉంటుంది మధ్యలో మహల్ లాగా, అది చూడండి వాటర్ మధ్యలో. వెళ్దాం. వచ్చేసాం టికెట్ తీసుకొని ఈ సిటీ ప్యాలెస్లోకి. ఫస్ట్ మ్యూజియంకి వెళ్తున్నాం. ఎంట్రీ టికెట్ 300. అదే దాంట్లో రాయల్ టూర్ అని ఉంది, అదైతే 3000 రూపాయలు. పని చూద్దాం ఏంటో దీని సంగతి. మరి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అంట, సచ్చింది పో. చూడండి ఇది సెటప్ అంట అని కనుక్కుంటే లోపల మూవీ షూటింగ్ జరుగుతుందంట. ఈ ప్యాలెస్ హిస్టరీ కూడా చెప్తాను 1 by 1. ఇది మాత్రం మస్తు పెద్దగా ఉందిగా, రెడ్గా అంబా పోల్ అంట, అంబా పోల్. మస్తు పెద్దగా ఉంది అది. అబ్బా అబ్బా అబ్బా, ఇదైతే మస్తుకి రాకుంది. ఇక్కడ వచ్చినట్టు సినిమా షూటింగ్ దీని లోపల. యాక్చువల్గా ఏంది సిటీ ప్యాలెస్ అంటే చెప్తాను చూడండి. ఇది వచ్చేసి ఒకప్పటి ఎవరైతే ఈ జైపూర్ని పాలించినారో వాళ్ళకి రాయల్ రెసిడెన్స్గా, అండ్ ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉండేది. ఇది కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఎప్పుడైతే జైపూర్ ఫామ్ అయింది స్టేట్, అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. ఇది స్టార్ట్ చేసిన వచ్చేసి మహారాజా సావాయ్ జైసింగ్ II. అండ్ వచ్చేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చింది 1727లో. ఈ కన్స్ట్రక్షన్ కాంబినేషన్ చూడండి మీకు అర్థమవుతుంది. రాజ్పుత్, ముఘల్ అండ్ యూరోపియన్ 3 కాన్ఫ్లుయెన్స్లో ఉంటాయి కన్స్ట్రక్షన్ అంతా కూడా. ఇది ఆర్కిటెక్చర్ వచ్చేసి విద్యాధర్ భట్టాచార్య. చూస్తున్నాం ఇంతగా మూవీ సంగతి ఏంటో. మరి లైట్లో సెటప్ ఉన్నాయి కానీ నాకు తెలిసి ఏం నడుస్తలే అంటుంది షూటింగ్ ప్రజెంట్. వామ్, ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా గంగా జాలీస్ అంటారు. ఒకప్పుడు ఆ టైంలో అంత సిల్వర్తో చేశారు చూడండి. అండ్ ఇది వచ్చేసి గంగా వాటర్ని పెట్టడానికి అప్పట్లో తయారు చేశారంట 2. ఇది వచ్చేసి లార్జెస్ట్ సిల్వర్ ఏమంటారు పాట్గా ఆర్ ఒక వెజిల్ లాంటి దానిలో రికార్డ్ ఉందంట గిన్నెస్ బుక్లో. ఒకటి ఇటువైపు ఉంది అండ్ ఇంకోటి ఇటువైపు ఉంది. వామ్మ మామూలు సైజు లేదు. ఒక సీరియస్ సజెషన్ ఏంటంటే ఇదంతా తిరగాలంటే చాలా టైం పడుతుంది. ఒకవేళ మీరు కనుక హిస్టరీ పైన మంచి ఇంట్రెస్ట్ ఉంటే కనుక గైడ్ దొరుకుతున్నారు 200 రూపీస్కి 300 రూపీస్కి. వాళ్ళని తీసేసుకొని తిరిగినారనుకోండి మొత్తం తిప్పి చూపిస్తారు. చాలా పెద్దగా ఉంది చూడండి తిరగడానికి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి అక్కడక్కడ. అండ్ ఫారెన్ టూరిస్టులు మామూలుగా రావట్లేదు, గట్టిగానే వస్తున్నారు వీటికి ఆఫ్ సీజన్ అయినా కూడా. నాకు తెలిసి ఇండియాలో ఎక్కువ ఫారెన్ టూరిస్టులు విజిట్ చేసే వన్ ఆఫ్ ది ప్లేస్ వచ్చేసి రాజస్థాన్ తప్పకుండా. ఇది చూడండి సిటీ ప్యాలెస్ నుంచి బ్యాక్ సైడ్ ఎగ్జిట్ అయిపోయి జంతర్ మంతర్ నుంచి చూడండి దీంట్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఎంట్రీ ఫీ 52 రూపాయలే. ఏంటంటే దీంట్లో 19 ఆస్ట్రానమికల్ క్లాక్స్ ఉంటాయంట. చూద్దాం మరి దాని సంగతి ఏంటో. అండ్ ఇది వచ్చేసి వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్లో కూడా ఉంది. మరి ఏంటో చూద్దాం. ఒకటి గైడ్ జుగాడ్ చేసేసిన, వేరే వాళ్ళు 4 ఉన్నారు, దాంట్లో నేను కలిపేసిన. ఎందుకంటే ఇది ఒక్కొక్క ప్రైజ్ ఉంది కదా, వాళ్ళ దాంట్లో 100 రూపాయలు ఇచ్చి నేను యాడ్ అయిపోయినా. నేను ఒక్కను పోతే 400 రూపాయలు, అదే వాళ్ళ దాంట్లో యాడ్ అవుతే నాకు 100 రూపాయలు అయిపోద్ది. जंतर का मतलब इंस्ट्रूमेंट, मंत्र का मतलब कैलकुलेशन. सो कैलकुलेशन ऑफ इंस्ट्रूमेंट इज कॉल्ड जंतर मंत्र. చూడండి ఇది కుండలు చేయడానికి వాడేటోళ్ళంట. మధ్యలో ఒక హోల్ కనిపిస్తుంది, దాన్ని జైపూర్ కింద పెట్టేసుకొని
దానికి టెలిస్కోప్ అంటే అటాచ్ చేసి దానికి అనుగుణంగా కుండలు ప్రిపేర్ చేస్తారంట. ఇది జంతర్, అది మంతర్ అంట దాని పేరు. ఇది వచ్చేసి సన్ క్లాక్ అంట. చూద్దాం ఏంటో. ఇది చూడండి, ఇది వచ్చేసి సన్ క్లాక్ కదా. ఇది ఇలాంటిది ఇంకా వెనకాల ఇంకోటి ఉంటుంది. అలహాబాద్ బేస్ చేసుకుని వచ్చిన టైం అంట. దీనికి వీళ్ళు 32 minutes యాడ్ చేసుకుంటారు. ఆ సెంటర్లో రాడ్ ఉందా దానికి అనుగుణంగా నీడ ఎక్కడ పడుతో ఇవన్నీ చూడండి గంటలు 1 2 3 అట్లంతా డిజైన్ చేస్తారు. వాడు వెళ్ళిపోతున్నాడు నేను రుకాలి. ఇంకోటి వచ్చేసి ఇది డైరెక్షన్ యూజ్ చేయడానికి. ఆ టైంలో కంపాస్ లాంటివి ఏం లేవు కాబట్టి ఇది నార్త్ సైడ్ ఫేస్ చేస్తుంది నార్త్ స్టార్కి. సో ఇది కంపాస్ లాగా వాడుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ వర్షం వల్ల మైక్ ఏదో ఇష్యూ అయినట్టుంది, ఆడియో రికార్డ్ కాలేదు. ఇది వచ్చేసి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడేవాళ్ళు. దీంట్లో ఏంటంటే ఒక తీగల లాంటిది కట్టింది కదా 4 సైడ్ నుంచి మధ్యలో చిన్న దాంట్లో నుంచి సన్ ఎక్కడైతే పడుతుందో దాని ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఏ రాశిలో ఉంది ఫలానా మనిషి పుట్టినప్పుడు అని తెలుసుకోవడానికి, రాశులు తెలుసుకోవడానికి ఇది వాడేటోళ్ళు అంట. చూడండి, ఇది వచ్చేసి భూమి యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ తెలుసుకోవడానికి ఆ రోజుల్లో వాడేటోళ్ళు అంట. మధ్యలో ఒక పోల్ ఉంది కదా, సన్ నీడ ఏది ఎక్కడైతే పడుతుందో దాన్ని బట్టి ఆ కింద ఉన్న ఫ్లాట్ సర్ఫేస్ పైన కొన్ని నంబర్స్ ఇచ్చారు. అది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని తెలుసుకోవడానికి వాడతారు. దీని పక్కన ఇంకొకటి ఉంది, కొన్ని మంత్స్ ఇది కొన్ని మంత్స్ అది, అంటే సన్ డైరెక్షన్స్ మారుతూ ఉంటాయి బట్టి ఓవర్ ద ఇయర్ అవసరాన్ని బట్టి ఏది వాడాలని వాళ్ళే డిసైడ్ చేసుకునే వాళ్ళంట. ఇది కూడా టైం తెలుసుకోవడానికే, కాకపోతే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దీంట్లో అక్యురసీ వచ్చేసి ఆల్మోస్ట్ 2 seconds. మీకు ముందు చూపుతున్న దాంట్లో అక్యురసీ 20 seconds ఉంటే దీంట్లో 2 seconds. ఎందుకంటే మీకు ఇక్కడ కనిపించే ఒక్కొక్క మార్బుల్ ఈజ్ ఈక్వల్ టు 15 నిమిషాలు. ముందు చూపించిన దాంట్లో ఒక్కో మార్బుల్ గంట అయితే ఇక్కడ ఒక్కొక్క మార్బుల్ 15 నిమిషాలకు మాత్రమే. అట్లా ఆల్మోస్ట్ చాలా మార్బుల్ ఉండడంతో టైం అక్యురసీ తెలుసుకోవడానికి చాలా ఈజీ అయ్యేదంట ఆ రోజుల్లో. అండ్ ఓవరాల్గా అయితే విజిట్ చేసిన మంచిగా అనిపించింది నాకు. అండ్ గైడ్ని తీసుకోవడం కూడా వర్త్ అయింది, లేకపోతే మనకి ఇదేం అర్థమయ్యేది కాదు. అండ్ ఒకవేళ మీరు కనుక పిల్లలతో ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లలతో అయితే వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది అసలు ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఎలా వాడారు ఏంటి మన వాళ్ళు అనేది. చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ఇందాక గైడ్ కూడా షాక్ అవుతున్నాడు, ఎప్పుడు లేని విధంగా రాజస్థాన్లో వర్షాలు పడుతున్నాయి ఈసారి అని. మామూలుగా పడతాయి అసలు వర్షం, కొంచెం గ్యాప్ ఇస్తుంది మళ్ళీ స్టార్ట్. చలో వచ్చేసాను మళ్ళీ రూమ్కి. వర్షం మామూలు కొట్టట్లేదు, దంచి కొడుతుంది. చాలా ప్లేస్ని పక్కన పెట్టేసాను లిస్ట్లో నుంచి. ఇప్పుడు పక్కన పెట్టాలంటే రేపటి డైవర్ట్ చేశాను. హవా మహల్, జల్ మహల్, కొన్ని ఇంపార్టెంట్ ఫోర్ట్స్ ఉన్నాయి. చూసిన సరే టైం కూడా 4 అవుతూనే ఉంది. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం. బై బై, టేక్ కేర్.